అన్న చెప్పు. శ్మశానము 7 ఎకరాల చిల్లర స్థలం ఉండేది, 1 ఎకరా తేలింది. ఉండేవాళ్ళు ఏడ కట్టుకోవాలి, లేనోళ్ళు ఎట్లా చేయాలో మీరే చెప్పాలి సార్. ఉన్న వాళ్ళేమో వాళ్ళ పొలాల్లో వాళ్ళ శాలల్లో పుడుచుకుంటారు, లేనోళ్ళు ఇళ్లలో పుడుచుకోవాలా. నాకు అర్థమైంది తమ్ముడు, ఇది పాదయాత్రలు నాకు చెప్పారు. ఒక నిమిషం పూర్తి చేయని. ముఖ్యంగా చాలా సమస్య సార్ ఇది మాత్రం. పార్వతీపురం మాధవరం వన్ నేను పంచాయతీ రాసుకుంటాను. ఈ సమస్య ఉంది ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. దామాషా ప్రకారం భూములు కొనుగోలు చేయాలి, శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ కట్టలేదు, ఒక తాగునీటి పథకం ఇవ్వలేదు, శ్మశానానికి 1 ఎకరం కూడా ఇవ్వలా. నాకు వదిలే స్వామి, మన అధికారులు వచ్చిన తర్వాత దామాషా ప్రకారం ప్రయారిటీ చేసి చేద్దాం. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. లోకేష్ గారు, ఒక ప్రశ్న మనం బాక్స్ లోంచి తీసుకున్నాం. వాళ్ళు డైరెక్ట్ గా అడగలేని వాళ్ళు బాక్స్ లో రాశారు కాబట్టి దీన్ని కూడా మనం చూద్దాం. నాగరాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ ప్రశ్న మీకు పంపించడం జరిగింది. ఎవరు? నాగరాజు ఇక్కడ అన్నాడు. వెరీ గుడ్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నమస్కారం. మా గ్రామం పేరు షికారుపాలెం. అంటే ఎస్టీ సుగాలి కులానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. ఈ సైకో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అభివృద్ధి అనేది లేదు, కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. ఇలాంటి సైకో ప్రభుత్వం ఎప్పుడు వెళ్లిపోతుందా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. మన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ను మీరు సిపిఎన్ గారు స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా తన ప్రశ్న పంపించారు. తమ్ముడు, ప్రభుత్వం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడున్న ప్రతి వ్యక్తికి 2 ఓట్లుంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో కమలం గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఆయన ఓటేసి ఆయన గెలిపించాలా. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు నిలబడుతున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తేనే మన నియోజకవర్గం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో మీ పైన ఉన్న పవిత్రమైన బాధ్యత ఓటేసి మనల్ని గెలిపిస్తాం. రైట్. మైక్ ఎక్కడున్నాయి తమ్ముడు? మీరు ఆగండి. వాలంటీర్స్ మైక్ ఎక్కడుందమ్మా? తమ్ముడు చెప్పమ్మా. ఒక నిమిషం, ఎక్కడున్నారు గౌరవనీయులైన? హలో అన్నా, ఎక్కడ? ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి డిగ్రీ పూర్తి చేసుకొని నేను పీజీ చదవాలి, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరం అయ్యారన్న. జీవో నెంబర్ 77 మీరు వస్తానే వెంటనే రద్దు చేస్తారా, చేయరా? అది ఒకటి. అలాగే ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయి అనేక మంది, అనేక కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి. ఆ రోడ్డును పడిన కుటుంబాల పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించి నెల రోజుల్లో మీ చేతికి బీగాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా బీగాలు ఇవ్వలా. వాళ్ళు ఈ రోజు అనాథులై మిగిలినారు. అలాగే నా పేరు మల్లికార్జున, మాది పెనగలూరు. పెనగలూరు నుంచి తిన్నంపల్లి, ఆ పరిసర ప్రాంతాలు, కొండూరు, ఆ పరిసర ప్రాంతాలకు 100 మీటర్ల బ్రిడ్జ్ వేసేదానికి 75 సంవత్సరాలుగా వస్తున్నా ఈ రోజు దేశం ఏర్పడి ఒక్క బ్రిడ్జ్ కట్టలేకపోయారు. ఈ బ్రిడ్జ్ మీరు నిర్మిస్తారా మీ ప్రభుత్వం వస్తానే? అమ్మా, బ్రిడ్జ్ వివరాలు నాకు తర్వాత మీటింగ్ అయిన తర్వాత వివరాలు కనుక్కున్న తర్వాత నేను స్పందిస్తాను. నంబర్ 1 ఇనమ్మా. 2వది అన్నమయ్య డ్యాం విషయంలో స్పష్టమైన హామీ నేను ఇచ్చాను, హామీ పట్టుకున్నా. తమ్ముడు ఇనమ్మా. 3వది జియో 77 పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేస్తూ ఇచ్చారు. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. సకాలంగా ఫీజు చెల్లించగా హాల్ టికెట్ రావాలంటే మనం డబ్బులు కట్టాలి. మార్కులు ఇస్తే రావాలి.